హాయ్ హలో వెల్కమ్ టు భూమికా టీవీ. ఈరోజు మనం ఈ వీడియోలో కోర్ మజిల్స్ అంటే అబ్డోమినల్ మజిల్స్ని అలాగే బ్యాక్ మజిల్స్ని ఎలా స్ట్రెంథనింగ్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ఈ వీడియోలో సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకు అబ్డోమినల్ మజిల్స్ని అలాగే బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథనింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి తెలుసుకోబోయే ముందు ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఈ సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు మన నడుములో ఉన్న మజిల్స్ అనేది వీక్ అయిపోయింటాయి అన్నమాట. సో వాటి వల్ల వచ్చేసి మనకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయంటే మనం మంచం మీద పడుకున్నప్పుడు సైడ్కి తిరగలేకపోతాము. మళ్ళీ ఇటువైపు నుంచి కూడా సైడ్కి తిరిగేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అనమాట. అలాగే లేసేటప్పుడు కూడా అంటే మనం కూర్చున్నప్పుడు కానీ మనం మంచం మీద నుంచి పైకి లేసేటప్పుడు కూడా మనం పెయిన్తో ఎక్కువగా బాధపడతాం అన్నమాట. అలాగే ఇంకా కొంతమందికి వచ్చేసి ఎలా ఉంటుందంటే పెయిన్ పొద్దున పూట అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్గా ఉంటుంది, లేసేటప్పుడు ఏదో నడుము పట్టేసింది అన్నంత ఫీలింగ్ అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి ఇబ్బందులు పడుతున్న మీ అందరికీ ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ కానీ చేయడం వల్ల మీకు మీ నడుములో ఉన్న మజిల్ బ్యాక్ మజిల్ అనేది స్ట్రెంథనింగ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీ అబ్డోమినల్ మజిల్స్ కూడా స్ట్రెంత్ అవ్వడం జరుగుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్ చేయాలంటే మీరు ఇట్లా బెంచ్ మీద కానీ లేకపోతే కింద నేల మీద కూడా చేయొచ్చు. సో ఇలా మీ నీకి ఆపోజిట్గా హ్యాండ్ పెట్టుకోవాలి. మీ రైట్ నీకి రైట్ హ్యాండ్ ఆపోజిట్ అనమాట, గ్యాప్ అనేది పెట్టుకోవాలి. సో ఈ ఎక్సర్సైజ్ చేయాలి అంటే మన నెక్ అనేది ఇట్లా పైకి లేసుకుంటూ ఇలానే స్ట్రైట్గా ఉండాలి. సో మనం ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనేది మనం రైజ్ చేస్తే రైట్ లెగ్ అనేది పైకి రావాలన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు మనం 5 to 10 seconds హోల్డ్ చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ మనం రైట్ హ్యాండ్ పైకి అంటే లెఫ్ట్ లెగ్ అనేది పైకి రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో మనం ఇక్కడ ఉన్న కోర్ మజిల్స్ అంటే అబ్డోమినల్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి. అలాగే మనం బ్యాక్ మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు డైలీ 2 times చేయాల్సి ఉంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో 10 to 50 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. చూసారుగా సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్ని. ఈ ఎక్సర్సైజ్ని వచ్చేసి మీరు ఖచ్చితంగా పొద్దున్న సాయంత్రం 2 పూట్లు చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు 10 to 15 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే హోల్డింగ్ వచ్చేసి మీ కెపాసిటీ 10 seconds 20 seconds 30 seconds వరకు కూడా హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది డిపెండింగ్ అపాన్ మీ మీద ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.